వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోలేపేట సబ్ స్టేషన్ లో హరీష్ రావు తనిఖీ. 12 గంటలే కరెంట్ ఇస్తున్నట్లు రికార్డుల్లో బట్టబయలు. కర్నూలు నగరంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఆరుతడి పంటలతోనే అధిక ఆదాయం సాధ్యం. ఆయనవోలు మండలంలో పెసర, ఆయిల్ పామ్, మామిడి తోటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు. ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాల్సిందే, రాహుల్ గాంధీ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 27, 28 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హలో బీసీ చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ, జై బీసీ 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 ఐక్యత 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 బీసీ చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ, హలో బీసీ చలో ఢిల్లీ. కళ బీసీలది. దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీల యొక్క పరిస్థితి కోసం దశాబ్దాలుగా మరి ఉద్యమం చేస్తూ ఉన్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున. మరి ఈరోజు పెద్ద ఎత్తున హలో బీసీ చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి. మరి అట్లాగే ఏదైతే మహిళా బిల్లు పెడతా ఉన్నారో మహిళా బిల్లులో మరి బీసీలకు సబ్ కోటా ఇవ్వాలి. అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను బీసీలకు ఏర్పాటు చేసి బడ్జెట్ని కేటాయించాలి అనే డిమాండ్స్తో మరి అట్లాగే ఏదైతే బీసీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అలాగే ఈరోజు జనాభా గణన జరుగుతూ ఉంది. జనాభా గణనలో మరి మా బీసీల కుల గణన కూడా జరపాలని, మరి అలాగే ఈరోజు ఏదైతే మరి బీసీల కోసం అనేక ప్రామిసులు చేశారు, మరి ఆ ప్రామిసులన్నిటినీ ఎన్డీఏ కూటమి అయితేనే నెరవేర్చగలదనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, అట్లాగే మన భవిష్యత్ తరాల నాయకుడు లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మరి తప్పకుండా ఒకటి బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామన్నారు. అట్లాగే స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ తప్పకుండా ఇస్తామని చెప్పారు. మరి అట్లాగే బీసీ భవనాలన్నిటినీ ప్రతి జిల్లాకు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మంత్రుల్లో కూడా చాలా మంచి శాఖల్ని మరి ఈరోజు బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా దాదాపు 50% ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి మరి ప్రత్యేక కృతజ్ఞతలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలుపుతూ మా చిరకాల కోరికైన చట్టసభల్లో బీసీలకి
మరి తప్పకుండా రిజర్వేషన్స్ అంశం మరి మేము ఈరోజు ఇక్కడ నుంచి దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతా 1000 మంది కదిలిపోతూ జంతర్ మంతర్ దగ్గర ధర్నా, అట్లాగే ఆంధ్ర భవన్ లో మరి మా ఎంపీలతో అందరితో కలిసి సెమినార్ నిర్వహించి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా దీనికి మా ముఖ్యమంత్రి గారు సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారిని కూడా వేడుకొంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ విచ్చేసిన బీసీ నాయకులందరికీ ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. హలో బీసీ, చలో ఢిల్లీ, బీసీల ఐక్యత. కర్నూలులో ఓయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సంతాన సమస్యలతో బాధపడే వారికి ఐవీఎఫ్ ఎంతోగానో ఉపయోగపడుతుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సరైన జీవన శైలిని పాటిస్తూ వైద్యుల సలహాలు తీసుకోవాలని డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. So good morning everyone. Sir, good morning sir. TC Venkatesh garu. Good morning. Masudi. So okay, hi andarki namaste. So chakkaga couples andaru mee chair lo kunchunte. So mari Oasis Fertility World IVF Day celebrations. Yeah, and so very munduga ma అందరూ so గట్టిగా claps and please. Please. So my doctor Ramya garu. ప్రతి ఒక్క దంపతులకు మరియు వారి పిల్లలకు మరియు మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులైన శ్రీ వారి పిల్లలకు మా ఓయాసిస్ సిబ్బందికి ఆశీస్సును అందజేయడం మరి మనలో ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సమాజంగా జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే 1978లో ఫస్ట్ వరల్డ్ ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది కాబట్టి దీన్ని వరల్డ్ ఐవీఎఫ్ డేగా మనం జరుపుకుంటున్నాం. పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తుంది. సో అలాగే ఇప్పుడు మనం ప్రతి 6 గంటల్లో ఒకరికి ఈ సంతానలేని సమస్య అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి. స్మాల్ సన్మాన కార్యక్రమం వెరీ గుడ్ సూపర్ దగ్గరికి రండి. ఫస్ట్ చైల్డ్ వచ్చి 48 years అయింది. ఆమె ఇప్పటికీ కలకలగా జీవిస్తున్నది ఆరోగ్యంగా. అది దృష్టిలో పెట్టుకుని ఆమె పుట్టినరోజునే ఈరోజు ప్రపంచ మొట్టమొదటి ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆమె పుట్టినరోజు. కానీ వెనక ఉండే కృషి చేస్తున్న వాళ్ళు రాబర్ట్ రెడ్వర్డ్ గారు, మరి అలాగే స్టెఫ్రీ గారు, వీళ్ళ కృషి కూడా మనం మర్చిపోరాదు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఇటువంటి సృష్టి, ఇది సృష్టి ప్రతి సృష్టి భగవంతుడు సృష్టి చేస్తే వీళ్ళు మళ్ళీ ప్రతి సృష్టి చేస్తున్నారు. ఇది ఆషామాషి కాదు. ఇది చాలా వాళ్ళు సృష్టి చేసిన వాళ్ళు, ప్రతి సృష్టి చేసిన వాళ్ళు. మన అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ అబ్బాయిల సంఖ్య పెరుగుతూ ఉంటే మరి అది మన దేశంలో మళ్ళీ సంక్షోభంలో పడేదానికి అవకాశం ఉంటుంది. అబ్బాయిలు ఎక్కువైతున్నారు, అమ్మాయిలు తక్కువ అవుతున్నారు. అమ్మాయి తక్కువ అయిపోతే అది
దృష్టి నిలబడిపోయే కార్యక్రమం జరుగుతుంది. సో ఇటువంటి ఐవీఎఫ్ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్ రేటు మేడం డాక్టర్ గారు చెప్పారు 60 to 70% కర్నూలులో వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఉంది. మన మీ ఆర్గనైజేషన్ ఎంత ఉందో తెలియదు. టోటల్ ఆర్గనైజేషన్లో అన్ని దేశాల్లో పర్సెంటేజ్ ఎలా ఉంటుందో దానికన్నా మనం తీసిపోని విధంగా 70% అవుతుంది. అమ్మాయిలే అబ్బాయిలే కావాలంటే ఈ దేశంలో వాళ్ళు చేసేదానికి అట్లా జ్ఞానం ఉంది. అమ్మాయి అనేది గృహానికి లక్ష్మి లాంటిది. అమ్మాయి లక్ష్మి అంటారు. లక్ష్మి ఉంటేనే కళ, లక్ష్మి లేకపోతే ప్రపంచమే లేదు, ఒక అడుగు కూడా ముగిలేదు. అలాంటి లక్ష్మి అనేది గృహలక్ష్మికి ఆ పేరు ఉంది, అమ్మాయికి ఆ పేరు ఉంది. సో లక్ష్మిలు కూడా తక్కువ కొరింది. లక్ష్మిలో ఉన్నందుకే కదా మీకంతా ఇటువంటి కార్యక్రమం చేసేదానికి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్, కర్నూలు ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనం ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఐవీఎఫ్ మొట్టమొదటి బేబీ లూయిస్ బ్రౌన్, తనకి ఇప్పటికి 48 సంవత్సరాలు. సో ఐవీఎఫ్ బేబీ పుట్టి 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను ఆరోగ్యవంతంగా ఉంది, తను నార్మల్ గా పిల్లల్ని జన్మనిచ్చింది. అయినా కూడా ఇక్కడ మన భారతదేశంలో పల్లెటూరులో ఏంటంటే ఐవీఎఫ్ అని చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తున్నారు జనాలు. ఐవీఎఫ్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప అని అనుకుంటున్నారు. అంటే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అదేదో పెద్ద తప్పులాగా చూస్తున్నారు జనాలందరూ. సో 48 ఏళ్ళు అయినా కూడా ఇంకా దాని గురించి అవగాహన పెంచాలి మనం. సో ఈ సంతానలేమి సమస్య ఎంత ఎక్కువగా పెరుగుతా ఉంది, దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు, ఐవీఎఫ్ మీద ఉన్న అపోహలు అంటే నార్మల్ బేబీస్ పుడతారా లేదా, ఐవీఎఫ్ ద్వారా కూడా నార్మల్ బేబీసే పుడతారు, ఇట్లాంటివన్నీ మనం జనాలకి చెప్పడానికి, అవగాహన పెంచడానికి మనం ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ బేబీ వెనక ఉన్నది డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ అండ్ ప్యాట్రిక్ స్టెప్టో అనే డాక్టర్. వాళ్ళ కృషి వల్లే మనం ఈరోజు ఈ దినాన్ని ఆచరిస్తున్నాము. అలాగే ఇప్పుడు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ప్రతి ఇంటికి 2 బిడ్డల కంటే ఎక్కువ మందిని కనండి అని చెప్తున్నారు. ఎందుకు కనమని చెప్తున్నారు అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ మనకి ఇంతకు ముందు 2.4 ఉండేది. అది ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా చాలా తగ్గి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 1.4 కి రెడ్యూస్ అయింది. అంటే ఇంతకు ముందు 2-3 బిడ్డలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు, ఇప్పుడైతే ఇంకా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి. సో ఇలా ఎక్కువ అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ పెరిగి డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. యంగ్ జనరేషన్ తగ్గితే ప్రొడక్టివిటీ తగ్గి మన దేశం వెనకబడిపోతుంది. అందుకు మన అంటే పొలిటీషియన్స్ ముందు జాగ్రత్త కోసం ఇలా చేయండి అని చెప్తున్నారు. ఇంకా జపాన్ లో అయితే వాళ్ళకు వీక్ లో 3 days సెలవులు ఇస్తున్నారు బిడ్డల్ని కనండి అని చెప్పేసి. సో ఇప్పుడు అందరికంటే దేశవ్యాప్తంగా ఎక్కువ ఏంటి అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ని పెంచుకోవడమే చాలా ముఖ్యం. అండ్ ఎందుకు మనం ఈ సమస్యలో ల్యాండ్ అవుతున్నాం, చాలా మంది పెళ్లిళ్ళు లేట్ చేసుకుంటున్నారు, తర్వాత ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల మనకు ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏజ్ పెరగడం వల్ల ఫర్టిలిటీ సమస్యలు అనేది పెరిగిపోతుంది. ఆడవారిలో అయితే మనకు స్ట్రెస్, ఒత్తిడి అనేది, వాళ్ళు ఇంట్లో పని చేయాలి, ఆఫీసులో కూడా పని చేయాలి, ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. తర్వాత పీసీఓడి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటాం, ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి నిద్రలేమి సమస్యలు, దాని వల్ల వచ్చే ఇది అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువై ఒబేసిటీ, ఇట్లాంటివన్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిల్లో అయితే మనకు స్పర్మ్ కౌంట్ అనేది ఇంతకు ముందు పోల్చుకుంటే 50% తగ్గింది స్పర్మ్ కౌంట్ అనేది. దాని నాణ్యత కూడా చాలా బాగా తగ్గుకుంటా వస్తుంది. మేల్ ఫర్టిలిటీ ఇంతకు ముందు 20-30% ఇన్సిడెన్స్ ఉండేది, ఇప్పుడు అరౌండ్ 50% కి పెరిగింది. అది ఎందువల్ల? మందు, సిగరెట్ స్మోకింగ్ వల్ల, తర్వాత ఒబేసిటీ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇవన్నీ కారణాల వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో మనం దీన్ని ఎలా నియంత్రించుకోవచ్చు? మనం ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. మెయిన్ గా డయట్, ఎక్సర్సైజ్ అనేది అందరిలోనూ, అంటే చిన్నప్పటి నుంచే మనం పిల్లల్లో అలవాటు చేయాలి. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్, ఎవరైనా ఓకే
పెళ్లిళ్ళు లేట్ చేసుకోవచ్చు, వాళ్ళ కెరియర్ ని ముందు పెట్టుకోవచ్చు. కానీ దానికంటే ముందు మనం ఏం చేసుకోవచ్చు, మన ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళల్లో 35 తర్వాత తగ్గుతుంది, మగవాళ్ళల్లో 40 ఇయర్స్ తర్వాత తగ్గుతుంది. సో 30 ఇయర్స్ బిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు 35 ఇయర్స్ బిలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ కెరియర్ ని పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ, స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ, పెళ్ళైన వాళ్ళైతే ఎంబ్రియో ఫ్రీజింగ్ అలా చేసుకోవచ్చు. ఇంకా మేనరికం వల్ల పుట్టే వాళ్ళలో గర్భస్రావాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ మనం డిటెక్ట్ చేయడానికి జన్యుపరమైన టెస్ట్లు, ఇట్లాంటి అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అండ్ అలా చేసి మనం తర్వాత మగవారిలో అసలు కణాలు లేవు అంటే ఇంతకు ముందు డోనర్ స్పర్మ్స్ అని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళకి వాళ్ళ ఓన్ జీన్స్ ఉన్న బేబీని మనం టీసా మైక్రో టీసా ద్వారా అందిస్తున్నాం. సో ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం ఎక్కడ మహానగరాలు అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా వెళ్లకుండా మన కర్నూలులోనే మనకి అవకాశాన్ని కల్పించిన ఓయాసిస్ సంస్థ, దాని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గడల గారికి మరియు ఇది మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజీరావు గారికి, సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ చైతన్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో వంధ్యత్వం అనేది మనం నిర్మూలించవచ్చు, మనం దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఓయాసిస్ ఫర్టిలిటీలో మనకు వరల్డ్ క్లాస్ 10,000 ల్యాబ్ అనేది ఉంది, ట్రాన్స్పరెన్సీ ఎథిక్స్ అనేది మెయింటైన్ చేస్తాం మనము. అండ్ ఈ ఓయాసిస్ ఫర్టిలిటీ సంస్థ మనకు 2009లో స్థాపించబడింది. అప్పుడు ఒక సెంటర్ తో మొదలయ్యి ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా 48 సెంటర్స్ అనేవి ఉన్నాయి అక్రాస్ 28 సిటీస్. అండ్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ రేట్ అరౌండ్ 50% ఉంటే మన దగ్గర అరౌండ్ 60 to 70% దాకా ఉంది సక్సెస్ రేట్ అనేది. అండ్ మొన్న రీసెంట్ గా జరిగిన అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎష్రే కాన్ఫరెన్స్ లండన్ లో జరిగింది. అక్కడ మనది 29 ప్రెజెంటేషన్స్ అండ్ 5 ఓరల్ ప్రెజెంటేషన్ సెలెక్ట్ అయ్యి మన డాక్టర్స్ అందరూ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మన ఇండియాని రిప్రజెంట్ చేశారు. అండ్ ఇంకొకటి ఓయాసిస్ సంస్థకి గర్వకారణం ఏమంటే కేపా ఐవిఎం బేబీ అనేది, అది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే పీసీఓడి సమస్యలో ఉన్న వారికి ఎవరికైతే ఎగ్స్ అనేవి పెరగవో అలాంటి వాళ్ళల్లో మనం ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ని బయటికి తీసి వాటిని ల్యాబ్ లోనే కల్చర్ చేస్తాం అన్నమాట. అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారతదేశంలో మన ఓయాసిస్ ఫర్టిలిటీ మాత్రమే చేస్తుంది. అండ్ దానివల్ల ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ కూడా 2023లో వరంగల్లో జన్మించింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ క్యాపా ఐవిఎం శిశువు కూడా మన కర్నూలు నుండి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. సో కర్నూలు ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇలాంటివన్నీ ఉపయోగించుకోవాలని ఈ వరల్డ్ ఐవిఎఫ్ దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ వరల్డ్ ఐవిఎఫ్ డే శుభాకాంక్షలు. నమస్తే. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా కర్నూలులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీతో విద్యా సంస్థలను మూయించేందుకు బయలుదేరారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ముందుగానే బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి మాత్రమే, కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రమే విద్యార్థులతో ప్రాణాలతో చెలగాట మాడిన విద్యాశాఖ మంత్రి కాపాడుతున్న నరేంద్ర మోదీ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి కాపాడుతున్న నరేంద్ర చెప్తున్నా
నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కల్లూరు ఎస్టేట్ లో ఉన్న దేవా అగరబత్తి ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోనే శ్రీ లక్ష్మీ బాలాజీ ఆయిల్ మిల్ కూడా ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 15 లక్షల రూపాయలు నష్టం వాటిల్లందని యజమానులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుకు చేశారు. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో యజమాని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎక్కడ బ్రదర్ వెనక్కి GPS నెంబర్ రాకుండా తొలి ఏకాదశి వేడుకలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఏకాదశిని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏకాదశి సందర్భంగా భక్తులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తెల్లవారుజాము నుంచి అన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని భక్తులతో నిండిపోయి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.